సార్ ఇప్పుడు మీరు చీఫ్ సెక్రటరీ చేశారు సార్. నా డౌట్ ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో బియ్యం రూ. 48, రూ. 43 కొంటున్నారంట. అవి తినటానికి పనిచేయనివి ఎందుకు కొంటున్నారు? అవి మళ్ళీ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఈ బియ్యం మేము తినం రూ. 43 పెట్టి గవర్నమెంట్ కొని ఇస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేజీ రూ. 10 చొప్పున ఇచ్చేస్తామంటున్నారండి. అంటే 5 బదులు రూ. 50 ఇచ్చేస్తే మీకు ఆ బియ్యం ఇచ్చేస్తున్నారండి. వీళ్ళు మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కొంతవరకు జరుగుతుందండి. నా డౌట్ ఏంటంటే అసలు తినని బియ్యం ఎందుకు ప్రభుత్వం ఇస్తున్నారు అని. ఇప్పుడు ఇదివరకు రేషన్ బియ్యం అని ఇచ్చేవాళ్ళు. అవును, రేషన్ బియ్యం మేము చదువుకునే రోజుల్లో రేషన్ బియ్యం అని తక్కువ ధరకు కొంచెం ఉండేది. కొందరు బియ్యం కానీ షుగర్ కానీ కందిపప్పు కానీ ఇవన్నీ ఉండేది. షుగర్. ఇప్పుడు ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే 85 కోట్ల మందికి ఇదివరకు బిలో పావర్టీ లైన్ అని వాళ్ళకు ₹3 కేజీ రైస్ కానీ ₹3 కేజీ వీట్ కానీ ఇచ్చేవాళ్ళు. పాండమిక్ లో మొత్తం ఫ్రీ చేశారని. సో అందులో కొంత బియ్యం మీరు చెప్పినట్టుగా బియ్యం కానీ వీటి కానీ నాసిరకం వస్తుంది మీరు చెప్పినట్టుగా. తినలేనివి 100% కాదండి. చాలా చోట్ల మంచి బియ్యం వస్తుంది. ఇప్పుడు కూడా చాలా మంది మనలాంటి కుటుంబం వాళ్ళు కూడా అదే బియ్యం అంటే మనకు లేదనుకోండి, కానీ డ్రైవర్ దగ్గర నుంచో ఎవరి దగ్గర నుంచో తీసుకొని వాటిని మనం ఇడ్లీల కోసము దోశల కోసం వాడుకుంటున్నారు. అవునండి, ఆ బియ్యాన్ని వాడుకుంటున్నారు. అవును. సో నానబెట్టి అట్లు వేసుకుంటే బాగుంటాయండి, నిజంగా అట్లు బాగా వస్తాయండి. కానీ చెడు అంటే అంత చెడు బియ్యం కాదండి. కానీ ఎలా తయారైందంటే ఇప్పుడు కొందరు ఊళ్ళలో కూడా ఈ పొలిటీషియన్ కానీ ఎలక్షన్ టైంలో కానీ వాళ్ళకు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు. మీరు బిర్యానీ తినండిరా, తాగండిరా, చికెన్ తినండి ఇస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి కొంచెం ఆ బియ్యం తినడం కష్టం అవుతుంది. కానీ మిగతా వాళ్ళకు బాగానే ఉంటుందండి. బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు 85 కోట్ల మందికి ఇస్తున్నారండి భారతదేశంలో. అదే తెలంగాణలో అయితే ఆ లెక్క ప్రకారం 1,89,00,000 రావాలి. కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేశారు, నువ్వు చెప్పిన రేఖే కాదు, నేను ఇంకో రేఖ గీశాను బిలో పావర్టీ లైన్ అని చెప్పి ఇంకో 90 లక్షల మందిని యాడ్ చేశారు. ఓకే అండి. సో తెలంగాణలో మొత్తం 2,70,00,000 మందికి ఫ్రీ బియ్యం వస్తుంది. కానీ వాళ్ళు తీసుకోవట్లేదండి. తీసుకుంటారండి. కొందరు తీసుకుంటున్నారు, కొంతవరకు తీసుకోకుండా ఈ అభియోగం కూడా ఉంది, ఈ కంప్లైంట్ కూడా ఉంది. వాళ్ళు ఎవరైతే డీలర్ ఉన్నారో ఆ డీలర్ కి అమ్మేస్తున్నారు. అవునండి. ఆ రేషన్ కార్డు తీసుకెళ్ళి అక్కడే ఆయన దగ్గర ఉంచుకుంటారు. ఆయన సంతకం పెట్టిస్తాడు. ₹50 అంత ఇస్తారు. 6 కేజీలు ప్రతి కుటుంబంలో 5 ఉన్నారు అనుకోండి, 30 కేజీలు. 30 కేజీలకు ₹10 ₹100 ఇంటికి పంపించేస్తారు. దాన్ని వీళ్ళు సారాకో చికెన్కో దేనికో వాడుకుంటున్నారు. కానీ తక్కువ మంది అలా వాడేదండి. అవునండి. అంటే ఎవరికైతే ఎలిజిబుల్ లేకుండా ఇచ్చారో అండి. అవునండి. ఓకే. అవును. ఇప్పుడు నాకు అవసరమైన వాళ్ళకి ఇచ్చారు, అది ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు మొన్న అండి, మీరు బహుశా చూసుంటారు పేపర్లో, మా ఒడిస్సాలో కండమాల్ అని ఫుల్బాణి అనేవాళ్ళు, ఇప్పుడు కండమాల్ జిల్లాలో 2 లేడీస్ చనిపోయారండి. తిండి లేక వాళ్ళకు ఏం చేస్తారంటే ఈ మ్యాంగో కర్నల్స్ ఉంటాయి చూడండి, మ్యాంగో గుట్లీస్, ఆ గుట్లీస్ మ్యాంగో మామిడికాయ తిన్న తర్వాత పడేస్తాం కదా, టెంకని పడేస్తాం కదా, వాళ్ళు వాటినన్నింటినీ ఏరుకొని కడిగి పగలగొట్టి లోపల జీడి ఉంటుంది కదా, అది మురిగిపోయిన జీడి, దాన్ని గ్రైండ్ చేసుకొని తాగి చచ్చిపోయారు. మొన్న అండి, 2 or 3 months బ్యాక్. ఆకలికి తట్టుకోలేక. అంటే ఈ పథకాలు ఉండి కూడా మన దురదృష్టం ఏంటంటే, మీరు ఏంటంటే చాలా మందికి అది ఉండి కూడా అది అందలేకపోయినాయి. వాళ్ళకు అందలేకపోయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళలేదని కలెక్టర్ అంటాడు. అరే తీసుకెళ్ళకపోతే కనీసం ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతున్నారని తెలిసి ఒకరోజు చారు కదండి. సో అలాంటిది కూడా జరుగుతున్నాయి ఈరోజు. అలా మన పథకాలు ఉండి కూడా అలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయండి.